ఇంటర్వ్యూ అనగానే ఆన్ స్టేజ్ మాట్లాడాలంటే చాలా చాలా భయపడిపోతూ ఉంటారు. నవ్వుకు దారి తీస్తుందా? నవ్వుకుంటారా నన్ను చూసి? నా ఆన్సర్, దయచేసి మీ పిల్లల్ని ఓడిపోవడం మంచిది. పేరెంట్స్ నుంచి ఎక్కువ స్ట్రెస్ పిల్లలు ఫేస్ చేస్తున్నారు. ఒకటి, నువ్వు డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలి. దే షుడ్ బికమ్ సోల్జర్స్ హూ విల్ ఫైట్ ద బ్యాటిల్. సో అలా పెంచండి, ధైర్యాన్ని ఇవ్వండి. నాన్న నేనున్నాను, చూసుకుందాం. ఎక్స్ప్రెసివ్ పేరెంట్స్ అవ్వండి, ఒక ఫ్రెండ్ అవ్వండి. నా కొడుకు ఎలా బతకాలో వాడికి తెలుసు, వాడికి ఎవరో రీతులు చెప్పక్కర్లేదు. సో దయచేసి రైట్ రాంగ్ నేర్పించండి. చాలా మందిని చూసుకుంటే బయట అందరితో బాగా మాట్లాడతారు, 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా చక్కగా మాట్లాడతారు. కానీ ఇంటర్వ్యూ అనగానే లేదంటే ఏదన్నా కాలేజ్ ఫంక్షన్లో ఆన్ స్టేజ్ మాట్లాడాలంటే చాలా చాలా భయపడిపోతూ ఉంటారు. సో అలా ఎందుకు అవుతుంది అంటే, మామూలుగా ఉన్నవాళ్ళు సడన్గా ఏదన్నా ఒక అకేషన్లో మాట్లాడాలి లేదంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే మైండ్ సెట్ ఎందుకు మారిపోతుంది అంటారు? అది ఎందుకంటే కాన్షియస్నెస్ పెరిగిపోతుంది. ఎందుకంటే 10 మంది నన్ను చూస్తున్నారు, చూడబోతున్నారు. ఓకే, మిమ్మల్ని జడ్జ్ చేయబోతున్నారు. అంటే మీరు ఎంత బాగున్నారా బాలేరా, ఈ జడ్జ్మెంట్ అవుతుంది అనేసరికి జనాలు భయపడడం మొదలు పెడతారు. అదే ఇప్పుడు మనం సామాన్యంగా మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఫంక్షన్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా సోషల్ గ్యాదరింగ్స్లో కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటారు కాబట్టి నేను న్యాచురల్గా ఉత్సాహంగా మాట్లాడేస్తుంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువ కూడా మాట్లాడేస్తుంటాను. అదే మీ పైన కెమెరా వస్తుంది, 10 మంది ఇప్పుడు మిమ్మల్ని చూడబోతున్నారు అనేసరికి మాటలు వచ్చేవి కూడా అయిపోతాయి. ఇది ఎందుకంటే కాన్షియస్ ఫోబియా. వెన్ I have people attending on to me and I become very, very conscious that there are 10 people watching me and there's a camera shooting at me or somebody is asking me a question, I become liable, accountable to answer. Okay. And then all the folks are watching me and there is calmness all of a sudden. All the people are watching me and the spotlight is on me. So I become conscious. So ఈ కాన్షియస్నెస్తోని జనాలు నేను మాట్లాడేది తప్ప, మాట్లాడగలుగుతానా, మాట్లాడితే ఎలాంటి మాటలు మాట్లాడతాను, ఇది నవ్వుకు దారి తీస్తుందా, నవ్వుకుంటారా నన్ను చూసి? నా ఆన్సర్స్ని జడ్జ్ చేయడం మొదలు పెడతారు. సో నేను నవ్వుల పాలు అవ్వకూడదు, నేను చెప్పేది కరెక్ట్గా చెప్తానో లేదో అనే కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి. ఇందువల్ల భయపడతారు, నర్వస్నెస్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉండదు. అదే కాన్ఫిడెంట్ ఉన్న మనిషి, నాకు ఈ సబ్జెక్ట్ గురించి బాగా తెలుసు, మీరు నన్ను ఎన్ని ప్రశ్నలను వేయచ్చు, 10 మంది కానీ 1000 మంది నేను మాట్లాడగలుగుతాను. అది ఎప్పుడు కాన్ఫిడెన్స్తో వస్తుంది, ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నప్పుడు. ఇది లేనప్పుడు ప్రతి మనిషి తడబడతారు. ఓకే, ఎప్పుడు తడబడరంటే పబ్లిక్ అంటే నాకు భయం లేదు, నాకు పబ్లిక్లో మాట్లాడే ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ప్రశ్న వేసినా దానికి ఎట్లాంటి జవాబు ఇవ్వడానికైనా నేను రెడీ అన్న వాళ్ళు పబ్లిక్ని భయపడరు. సో ఇట్ నీడ్స్ ప్రాక్టీస్. సో పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. అండ్ నేను యాజ్ అ పబ్లిక్ స్పీకర్గా లాస్ట్ 10 to 15 years డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్, డిఫరెంట్ నంబర్స్, వాల్యూమ్స్ ఫేస్ అయ్యాను. బట్ ఎక్కడో స్టార్ట్ అయినప్పుడు నాకు ఆ నర్వస్నెస్ ఉండింది, భయం ఉండింది. బట్ నాకు నేను చెప్పుకున్నాను, నేను ఎప్పుడైతే పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నానో దీనిపైనే నేను భయాన్ని దూరం చేసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ అండ్ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఏదైనా ఫియర్ని బ్రేక్ చేయాలంటే ఆ ఫియర్ దగ్గరికి వెళ్ళండి, ఫేస్ చేయండి. ఏమవుతుంది చూస్తాను, నేను ఏమవుతుందో చూస్తాను. యాజ్ అ సోల్జర్గా మీరు ఆ ఫియర్ని ఎన్కౌంటర్ అవ్వండి. మీరు ఓడిపోయినా పర్వాలేదు, బట్ నేను ఎప్పుడైతే ఆ ఫియర్ని ఎదురవుతానో, దానికి జవాబిస్తానో, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇలా మీరు ఫియర్ని బ్రేక్ చేయొచ్చు. సో అది ఇంటర్వ్యూ కానీ, సమస్యని తప్పించుకోవడం కాదు, సమస్యని ఫేస్ చేయాలి, ఎదురు చేయండి ప్లీజ్. ఓకే, పిల్లలు పెద్దలు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, పబ్లిక్ స్పీకింగ్లో కానీ, ఒక ఆడియన్స్ ముందు ఉన్నప్పుడు కానీ, మీరు ఏదైనా మాట్లాడాలా, ప్రశ్నలకు జవాబు ఇవ్వాలన్నా ప్లీజ్ ఫేస్ ఇట్, గో అండ్ ప్రాక్టీస్ ఇట్, మేక్ ఇట్ అ పాయింట్ టు గో.
ఎస్, ఐ విల్ అటెండ్, ఐ విల్ పార్టిసిపేట్, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఈ పాజిటివ్ వర్డ్స్ వాడండి. ఇఫ్ యూ వాంట్ టు బీ మెంటలీ వెరీ స్ట్రాంగ్, ఫస్ట్ బీ పాజిటివ్. ఐ విల్ డూ ఇట్, ఐ క్యాన్ డూ ఇట్. ఈ మాటలు అనడంలోనే మీకు బలం వస్తుంది. ఐ కాంట్ డూ ఇట్, ఐ డోంట్ నో, నో 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 నో, ఇట్ కాంట్ హ్యాపెన్, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. ఇవి వీక్నెస్ని తెస్తుంది మీకు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ తెలియదు అనే పదం ఎస్కేపిజం ఎస్కేపిజం, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎస్కేపిజం. అండ్ మీ మైండ్ ముందే మిమ్మల్ని ఇంకా భయపట్టించేస్తుంటుంది. ఓ నీకు రాదు, నీకు రాదు, నువ్వు దీనికి కాదు, నువ్వు దీనికోసం పుట్టలేదు, ఇది నీకు కాదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఫెయిల్యూర్ ఈజ్ గుడ్. పేరెంట్స్, ఈ ఆడియన్స్లో ఎవరైతే వింటున్నారో పేరెంట్స్ ముఖ్యంగా, దయచేసి మీ పిల్లల్ని ఓడిపోవడం మంచిది, ఓడిపోతేనే మీరు బెటర్ అవుతారు అని ముఖ్యంగా చెప్పండి. వాళ్ళని తిట్టడం కానీ, మీరు ఓడిపోయారు ఇంకా వేస్ట్, ఫిట్ ఫర్ నథింగ్ అని తీసిపడడం ఈజ్ బ్యాడ్. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ నుంచి కూడా స్ట్రెస్ అనేది పిల్లలు ఫేస్ చేస్తున్నారు. నువ్వు 100% మార్కులు సంపాదించాల్సిందే, ర్యాంక్ కొట్టాల్సిందే, ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ర్యాంక్ సాధించాల్సిందే, ఆ కాలేజీలో సీటు సంపాదించాల్సిందే. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పేరెంట్స్ నుంచి ఎక్కువ స్ట్రెస్ పిల్లలు ఫేస్ చేస్తున్నారు. సో అలాగే ఉలి దెబ్బలు పడితే కానీ శిల్పం కాదు అంటారు. అంతే. సో దీస్ ఆర్ ఆల్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కదా, చాలా మంచి ఎగ్జాంపుల్స్. అండ్ ఈ పెద్దలు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో పేరెంట్స్, వీళ్ళందరికీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తెలిసిన వాళ్ళే. అన్నీ తెలుసుకున్నాక కూడా మీరు మీ పిల్లల ద్వారా పైన ఇట్లాంటి ప్రవర్తన మంచిది కాదు. ఒకటి నువ్వు డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ప్రవర్తనతోనే మీకు తెలియజేస్తున్నారు మీరెంత అన్ఎడ్యుకేటెడ్ అనేది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. మీ పిల్లల్ని ఎలా భవిష్యత్తులో పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా తినిపించాలి, ఎలాంటివి నేర్చుకోవాలి, వీటిపైన ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి. సో పేరెంట్స్, మీకు నేను ఒక అడ్వైస్ ఇస్తున్నాను, మీరు దయచేసి దీన్ని ఫాలో అయితే చాలా మంచిది. కంపారిజన్ చేయడము, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే అమ్మాయితో పోల్చడం కానీ, వాళ్ళ క్లాస్లో ఎలాంటి మార్కులు తెచ్చుకున్నారు, లేకపోతే స్పోర్ట్స్లో ఎలా పర్ఫామ్ చేశారు, వీటిపైన కంపారిజన్స్ చేయకండి. చూడరా ఆ పండుగ చూడు. ముఖ్యమైన కంపారిజన్ మిమ్మల్ని మీతోనే చేసుకోండి. నేను నిన్న ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను. ద కాంపిటీషన్ ఈజ్ బిట్వీన్ మీ టు మై సెల్ఫ్. యూ వర్సెస్ యూ, I versus I should be the competition. That is the best competition, not with somebody. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అవగాహన ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. అందరూ ఒకేలాగా పుట్టరు, 5 ఏళ్ళు ఒకేలా ఉండవు కదా. అలాంటప్పుడు ప్రతి మనిషి, ప్రతి అబ్బాయి అమ్మాయి ఒకేలాగా ఎలా ఉంటారు? ఒకటే స్కూల్లో ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ హైట్లు ఒకటే ఉన్నాయా, వెయిట్లు ఒకటే ఉన్నాయా? మిమ్మల్ని అడుగుతున్నాను మేము. ఇప్పుడు మీ అబ్బాయి ఫుట్బాల్లో బాగా ఆడొచ్చు, బట్ వేరే అబ్బాయి వేరే ఇంట్లో చదువులో బాగుండొచ్చు, బట్ ఫుట్బాల్లో వీక్ ఉండొచ్చు. సో ఇలాంటి కంపారిజన్స్ నాట్ రైట్. మీ అబ్బాయి అమ్మాయిలో ఏదో తేజస్వం ఉంటుంది, అది మీరు గ్రహించండి. టాలెంట్ ఏందో, టాలెంట్ స్పాటింగ్ చాలా ఇంపార్టెంట్. యాజ్ అ పేరెంట్గా వాళ్ళు దేంట్లో ఉత్తీర్ణాలు అవుతారు, దేంట్లో బాగా అవుతారు, అది మీరు గ్రహించండి. దానిపైన మీరు వాళ్ళని సపోర్ట్ చేసి అలాంటి ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. స్పోర్ట్ అయితే స్పోర్ట్, ఆర్ట్ అయితే ఆర్ట్, డాన్స్ అయితే డాన్స్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్. ఇవన్నీ ఎడ్యుకేషనే, మళ్ళీ అన్నీ నేర్చుకోవడమే కదా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ గోయింగ్ టు స్కూల్, కరికులం పాస్ అయ్యానా లేనా కాదు అండి. జీవితం ఒక ఎడ్యుకేషన్, లైఫ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. దీనిపైన అవగాహన పెంచండి. మీ పిల్లలు దేంట్లో బెటర్గా అవుతారు అది గ్రహించడం నంబర్ 1 యాజ్ అ పేరెంట్గా, ఒక ఫాదర్గా మదర్గా ఉన్న రెస్పాన్సిబిలిటీ. అబ్బాయి అమ్మాయి దేంట్లో బాగున్నారో గ్రహించి వాటిలలో ఎంగేజ్ చేయండి, ఎంగేజ్ చేసి ప్రోత్సహించండి. అండ్ దే విల్ బికమ్ హీరోస్. వాళ్ళకి ఒక మార్గాన్ని ఇవ్వండి, ఏది రైట్ ఏది రాంగ్ చెప్పండి. ఎలాంటి స్కోర్స్ వస్తే మీకు మంచిది, ఈ స్కోర్స్ తెచ్చుకోవడం వల్ల మీరు ముందుకు వెళ్తారు అనేది చెప్పండి. అది వాళ్ళపైన వదిలేసేయండి. 70% స్కోర్ చేస్తారా, 100 స్కోర్ చేస్తారా, 50 స్కోర్ చేస్తారా, ఏది రైట్, ఎంతవరకు చేస్తే బాగుంటుంది అని మీరు చెప్పండి. ఎందుకంటే ప్రతి చైల్డ్కి వాళ్ళ సెన్సిటివిటీస్ ఉంటాయి.
కొంచెం మంది ఈజీగా తీసుకుంటారు, కొంచెం మంది చాలా చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఒక పేరెంట్గా నువ్వు ఇది చేయకపోతే వేస్ట్, రోడ్ పైన పడిపోతాం అని అనుకుంటే అలాంటి కిడ్ సడన్గా సీరియస్ అయిపోయి నేను కానేమో అని సూసైడ్ కేసెస్ అయినాయి కదా. సూసైడ్ కేసెస్ ఎందుకు అవుతున్నాయి? ముఖ్యంగా స్టార్ట్ అయ్యేది పేరెంట్స్తోనే. భయాలు పెట్టేసి, రెస్ట్రిక్షన్స్ పెట్టి, లిమిటేషన్స్ పెట్టేసి నువ్వు ఫిట్ ఫర్ నథింగ్ అని తీసి పడేయడంలో మీరు ముందే ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని డిస్కరేజ్ చేసేస్తున్నారు. డిస్కరేజ్ అయిన చైల్డ్ విక్టిమ్ అయిపోతాడు. ఆ విక్టిమ్ మోడ్లో వెళ్ళిపోయి నేను ఇంకా ఫిట్ కానేమో, నా లైఫ్ ఇంకా ఇంతేనేమో, నేను బతికి లాభం ఎందుకు అని చనిపోతాడు. ప్లీజ్ డోంట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్ టు బీ విక్టిమ్స్. ప్రొడ్యూస్ చిల్డ్రన్ టు మేక్ దెమ్ విక్టోరియస్. దే షుడ్ బికమ్ సోల్జర్స్ హూ విల్ ఫైట్ ద బ్యాటిల్. సో అలా పెంచండి, ధైర్యాన్ని ఇవ్వండి, నాన్న నేనున్నాను, చూసుకుందాం. ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వండి ప్లీజ్. మీరు ఒక నవ్వుతూ ఉన్న పేరెంట్ కనిపించాలి. వాళ్ళకి ఎప్పుడు కోపంగా, ఏడవడంగా కనిపిస్తే ఒక నెగిటివ్ చైల్డ్ని మీరు బయటికి తెస్తున్నారు. పాజిటివ్ చైల్డ్ కావాలంటే మీరు పాజిటివ్గా ఉండాలి. పాజిటివిటీ ఉండడానికి ఎప్పుడు స్మైల్ చేస్తుండండి. అండ్ ఒక మంచి బ్రైట్ బాడీ లాంగ్వేజ్ ఇవ్వండి. రిసీవింగ్గా ఉండండి, వెల్కమింగ్గా ఉండండి. కొన్ని భయాలు వాళ్ళలో ఉంటాయి, అది ఫ్రెండ్స్ ద్వారానో వేరే జెండర్ ద్వారానో వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి. అలాంటి భయాలను వాళ్ళు మాట్లాడుకునేటట్టుగా చేయండి. ఎక్స్ప్రెసివ్ పేరెంట్స్ అవ్వండి. కూర్చొని మీ అబ్బాయి అమ్మాయితో మాట్లాడండి. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఒక ఫ్రెండ్ అవ్వండి. నా కొడుకు ఎలా బతకాలో వాడికి తెలుసు, వాడికి ఎవరో రీతులు చెప్పక్కర్లేదు. పేరెంటింగ్ క్యాన్ బి డన్ బెటర్ వెన్ యూ బికమ్ అ ఫ్రెండ్ టు యువర్ చైల్డ్. సో దయచేసి రైట్ రాంగ్ నేర్పించండి. వాట్ ఇస్ రైట్, రోల్ మోడల్. అబ్సల్యూట్లీ. అండ్ ముఖ్యంగా దయచేసి మీ పిల్లలకి భగవద్గీత పైన అవగాహన పెంచండి. నా లైఫ్ చేంజ్ అవ్వడానికి కారణం భగవద్గీత. నేను కూడా ఒక కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ అంబిషియస్ పర్సన్ కూడా ఉండే. దట్ ఇలా అయిపోవాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి నా జాబ్లో కానీ ఇన్కంలో కానీ. అలాంటి పర్సన్ నుంచి ఒక పీస్ఫుల్, కంటెంటెడ్, సాటిస్ఫైడ్ హ్యూమన్ బీయింగ్ అయిపోయాను నేను. సో హ్యావ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. అండ్ మీరు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఫిజికల్ హెల్త్గా, మెంటల్ హెల్త్గా, ఎమోషనల్గా, మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇంట్లో ఎలా ఉన్నాయి, బయట ఎలా ఉన్నాయి, ఆఫీస్లో ఎలా ఉన్నాయి, అన్నిటి దగ్గర పాజిటివ్ రిలేషన్షిప్ పెంచుకోండి, నాట్ నెగిటివ్. నా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఐ కెన్ హెల్ప్ యూ విత్ మోర్ సొల్యూషన్స్ సో దట్ మీరు ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నా కోరిక. ఓకే. మీకు ఏ డాక్టర్ అవసరం లేదు, ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు. యూ కెన్ బికమ్ యువర్ ఓన్ డాక్టర్, యువర్ ఓన్ మెడిసిన్ వెన్ ఐఎమ్ వెల్. సో మీ వెల్బీయింగ్ని కాపాడుకోండి, బెటర్ అవ్వండి, ఇది నా కోరిక. అండ్ విల్ కీప్ కంటిన్యూయింగ్ టాకింగ్ ఆన్ వేరియస్ అదర్ ఎపిసోడ్స్.